నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన 2 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఫుల్లీ ఇంటీరియర్ 2 BHK. అండ్ నేను మీకు చూపించే వీడియోలో అన్ని సామాన్లతో సహా ఈ ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇది ఓనర్ సేలు. అండ్ మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మనకు ఎల్బీ నగర్ కానీ దిల్షుక్ నగర్ కానీ అన్నీ కూడా దగ్గర ఒక 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో మనం చెప్పడం కాదు, నేను మీకు అన్ని చూపిస్తూ కూడా నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొత్తగా మన పేజీని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. అండ్ మీకైతే ఇప్పుడు వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు లేట్, మనం మీకు ఈ ఫ్లాట్కి సంబంధించి అసలు ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ స్పేస్ ఎలా ఉంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది కూడా నేను మీకు దగ్గర నుండి క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 BHKకి సంబంధించి అయితే మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ దర్వాజా కానీ డోర్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా గ్లాసీ ఫినిష్డ్ తోటి ఆ ఓనరే దగ్గర ఉండి అతనికి నచ్చే విధంగా అయితే మొత్తం చేసుకున్నాడు. ఫ్లాట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనకు లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా వాల్ పెయింట్స్ తోటి అండ్ మనకు మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా యూనిక్ డిజైన్ అయితే చేసుకున్నారు. మొత్తం కూడా మనకు కింద కూడా మార్బుల్ మొత్తం కూడా వచ్చినాయి. అండ్ మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ తోటి విత్ మనకు డబల్ లైట్స్ కూడా వచ్చినాయి. అండ్ ఇది డబల్ స్టెప్ ఫాల్ సీలింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ టీవీ యూనిట్ అనేది అయితే మనకి ఇక్కడ ఉంది, చూడవచ్చు. ఇది మనకు టీవీ యూనిట్ అనేది కూడా మొత్తం కూడా వుడ్ తోటి అయితే డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం లోయర్స్ తోటి మొత్తం ఇక్కడ మనకు డెకరేట్ ఒక చేసుకోవడానికి మంచి టాయ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకు మొత్తం కూడా వుడ్ వర్క్ తోటి అయితే చేయించారు. అండ్ ఇందులో మొత్తం కూడా మనకు 70% వుడ్ వర్క్ అనేది బాగుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు వాల్ పేపర్ కూడా వచ్చింది. ఇది కూడా వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ సంబంధించింది అయితే చాలా కాస్ట్లీది వేయించారు. అండ్ ఇది మనకు బుద్ధుని విగ్రహం అయితే ఉంది, చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా సోఫా సెట్. ఇది మనకు హాల్లో కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 2 BHK 1200 SFTలోనే అవుతుంది. అండ్ మీకు కనిపిస్తున్న ఏసీలు అండ్ ఈ సోఫా సెట్లతో సహా మొత్తం కూడా ఈ ఫ్లాట్ అనేది అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనము లివింగ్ ఏరియా అంటే మనం హాల్లోనే అవుతున్నాం. ఈ హాల్ నుంచి కూడా మనం అయితే ముందుకు వెళ్దాం. అండ్ ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అనేది ఉంది. ఇక్కడ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనేది ఉంది. దేవుని గది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అంటే మనకు వాస్తు ప్రకారం అయితే వెస్ట్ ఫేసింగ్లోనే ఉంది, చూడొచ్చు. ఇది ఇక్కడ మనకైతే ఓపెన్ కిచెన్ అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా ఫర్నిచర్ సంబంధించి అన్నీ కూడా ఉంది. అండ్ జూలై 28 రోజున అయితే మనం ఈ వీడియో అనేది అయితే తీస్తున్నాం. ఇది హైదరాబాద్లో హౌస్ ఉంది కాబట్టి మొత్తం కూడా ఇప్పుడు మనకు హైదరాబాద్లో బోనాల ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి మనకి ఇంట్లో కూడా బోనాల ఫెస్టివల్కి సందడి అనేది చూసుకోవచ్చు. ఇక్కడ బోనాలు కూడా చేసిరు. అండ్ మనకు ఇక్కడ చూడొచ్చు లోయర్, ఇక్కడ మనకు ప్రొఫైల్ లైటింగ్ విత్ మొత్తం కూడా వుడ్, మీకు కనిపించేది మొత్తం కూడా ఇది వుడ్. అండ్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇది బాల్కనీ. ఫస్ట్ అయితే మనం కిచెన్ చూద్దాం. కిచెన్ చూసిన తర్వాత కిచెన్ పక్కనే ఒక యూటిలిటీ ఏరియా, ఒక స్పేస్ అనేది అవుతుంది. దాని తర్వాత మీకు బెడ్రూమ్స్ అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు ఇది ఓపెన్ కిచెన్లో మనకు మంచి గ్రానైట్ ఇచ్చారు. గ్రానైట్లోనే మనకు గ్యాస్ స్టవ్ అనేది కూడా సెట్ అయి ఉంది. అండ్ ఇక్కడ మనకు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా వుడ్ తోటి అయితే మంచి వైట్ పెయింట్లో అట్రాక్టివ్గా కబోర్డ్స్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అయితే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఉంది కిచెన్లో. ఇది వచ్చేసి మనకు కిచెన్లోనే ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు. అంటే మనకు ఇక్కడ స్టోరేజ్కి ఈ స్పేస్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కిచెన్కి అటాచ్డ్గానే ఒక యూటిలిటీ ఏరియా, అంటే మనకు ఒక వాష్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మనకు వాషింగ్ మిషన్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిచెన్కి మనకి ఇక్కడ మనకి బాల్కనీ ఉండడం వల్ల, ఈ స్పేస్ అనేది ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకు సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఇట్లా అట్లా పెట్టుకున్నారు. సో అయితే మనం ఇప్పుడైతే నెక్స్ట్ ఒక బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక ఈ 1200 SFTలో మంచి ప్లానింగ్ తోటి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఈ 1200 SFTలో కూడా అన్నీ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయి మొత్తం కూడా. ఇది మనకు ఇక్కడ బాల్కనీ అయితే ఒకటి వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది మనకు బాల్కనీకి సంబంధించి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా మీకు నైబర్స్ కూడా చూడొచ్చు క్లియర్గా. అన్ని చుట్టూ కూడా ఇండ్లు అవుతున్నాయి మనకి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ అయితే
ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మొత్తం కూడా వుడ్ తోటి అయితే మొత్తం చేశారు. అండ్ ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ చూసిన తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ తోటి విత్ ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది. అది చూడొచ్చు క్లియర్గా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనం లోపల డోర్స్ కూడా చాలా యూనిక్గా మొత్తం కూడా మంచిగా నీట్గా వీళ్ళు చేసుకున్నారు. అండ్ ఇది ఒక 2 BHK వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ చూస్తున్నారు కదా. మొత్తం కూడా ఫాల్ సీలింగ్ తోటి మంచి కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఒక విండో కూడా ఉంది. సో వెంటిలేషన్ కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు వెంటిలేషన్ కూడా. అండ్ మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఇక్కడ ఒక విండో ఇచ్చారు. అండ్ మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు 1200 SFT ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎల్బీ నగర్ సర్కిల్ వచ్చేసి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ 2 BHK. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ మనకు ఒక విండో అయితే ఉంది వెంటిలేషన్కి, మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్స్. అండ్ దీనికి మనకు కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి బిల్డింగ్కి సంబంధించిన ఎలివేషన్ కూడా మీకు అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తాను. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇది వచ్చేసి 1200 SFT. దీనికి UDS కూడా 35 square yards అయితే వస్తుంది. మీకు కార్ పార్కింగ్ బిల్డింగ్ ఎలివేషన్కి సంబంధించింది అయితే మొత్తం కూడా చూపిస్తాను. ఇది మొత్తం కూడా ఫ్లాట్కు సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా. స్టాండ్ అలోన్ బిల్డింగ్ G+5 ఫ్లాట్ 4th ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ముందు కూడా 30 feet రోడ్ ఉంటుంది. ఏరియా మాత్రం చాలా డీసెంట్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ఫ్లాట్ నియర్ దిల్సుఖ్ నగర్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కు దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే క్లియర్ గా చూసారుగా. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 10 years ఓల్డ్ మాత్రమే. బట్ మనకి పూర్తిగా ఇంటీరియర్ వచ్చేసి జస్ట్ 1 year ఓల్డ్ మాత్రమే. మనకు 1 year బ్యాకే చేయించుకున్నారు. అండ్ దీంట్లో మనకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న మీకు వీడియోలో కనిపించిన ఐటమ్స్ మొత్తం కూడా విత్ మనకు ప్రైస్లోనే సేల్కి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డు కూడా మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఇక మనకు లొకేషన్కి సంబంధించి అయితే పెద్ద డీటెయిల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్, హాస్పిటల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది. ప్రైస్ వచ్చేసి 81 lakhs అయితే కోట్ చేస్తున్నారు. దీనికి నెగోషియబుల్ కూడా ఉంటుంది. అండ్ మనకు దీనికి UDS కూడా 35 square yards అయితే వస్తుంది. దీనికి సంబంధించిన మనకు కార్ పార్కింగ్ కానీ పవర్ బ్యాకప్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. సో థ్యాంక్ యూ గైస్. కొత్తగా మన పేజీని చూస్తుంటే మళ్ళొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు డైలీ నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.